రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ మొదటి సర్గ. రామముద్రికను సీతమ్మకు సమర్పించిన హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. తరువాత 5 సేనాపతులను 7 మంత్రి కుమారులను అక్షయ కుమారుణ్ణి అంతమొందించి ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి తానే కట్టుబడ్డాడు. రామకార్యం సాధించడానికి రాక్షసులు పెట్టే బాధలను సహించాడు. రావణుని ఆజ్ఞను అనుసరించి రాక్షసులు మారుతి తోకకు నిప్పు పెట్టారు. సీతమ్మ ఉన్న అశోకవనం తప్ప మిగిలిన లంకా నగరాన్నంతా అదే నిప్పుతో హనుమంతుడు దగ్ధం చేశాడు. తొందరగా రాముని చేరుకుని బుద్ధివంతుడైన హనుమంతుడు చూశాను సీతమ్మను అని చెప్పి రామునికి ప్రదక్షిణ చేసి సీతావియోగంతో ఉన్న రామునికి జరిగిన వృత్తాంతాన్నంతా వివరించాడు. హనుమంతుని ద్వారా విషయాన్ని గ్రహించిన రాముడు సుగ్రీవాదులతో కలిసి సముద్ర తీరానికి చేరుకున్నాడు. సూర్యకిరణాల వంటి రామబాణాలకు భయపడ్డ సముద్రుడు తనపైన వారిధి నిర్మించుకునేలా సహకరించాడు. నలుని ద్వారా సముద్రంపై వారిధి నిర్మాణం అయింది. ఆ సేతువు ద్వారా లంకను చేరుకున్న రాముడు రావణుణ్ణి సంహరించి తరువాత తన దగ్గరకు వస్తున్న సీతాదేవిని లోకాపవాదం వలన స్వీకరించడానికి వెనుకాడాడు. సీతాదేవి సౌశీల్యాన్ని ప్రపంచానికి నిరూపించడానికి ఆమెతో పరుషంగా మాట్లాడాడు. సాధ్వి అయిన సీతాదేవి ఆ మాటలను భరించలేక అగ్నిలో ప్రవేశించింది. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి పావిత్రతను ప్రకటించాడు. సంతోషంతో రాముడు సీతాదేవిని స్వీకరించాడు. రాముని ధర్మనిరతిని దేవతలందరూ పొగిడారు. రావణ సంహారం జరిగినందుకు ముల్లోకాలలోని దేవతలు ఋషులు అందరూ సంతోషించారు. రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుడికి రాముడు లంకానగర పట్టాభిషేకం చేశాడు. తన విజయాన్ని కీర్తించడానికి వచ్చిన దేవతల దగ్గర వరం పొంది యుద్ధంలో మృతి చెందిన వానరులనంతా రాముడు మళ్లీ బ్రతికించాడు. తరువాత రాముడు, సుగ్రీవుడు, విభీషణుడు వానరులందరితో కలిసి అయోధ్యకు బయలుదేరాడు. 14 ఏళ్ల తరువాత అయోధ్యకి తిరిగి వస్తాను అని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుగా హనుమంతుల వారిని భరతుని దగ్గరకు పంపాడు. పుష్పక విమానంలో వస్తున్నప్పుడు సుగ్రీవాదులతో భరతుని గురించి విశేషాలు మాట్లాడుతూ నందిగ్రామం చేరుకొని తన తమ్ముళ్లను కలుసుకొని జటాదీక్షను విరమించాడు. తరువాత సీతాదేవితో కలిసి పట్టాభిషక్తుడై రాజ్యాధికారం స్వీకరించాడు. రాముడు రాజైనందుకు ప్రజలందరూ సంతోషంతో పొంగిపోయారు. సుఖ సంతోషాలతో ధర్మ మార్గంలో జీవిస్తూ కరువు కాటకాలు లేకుండా ఆరోగ్య భాగ్యంతో సంతోషంగా జీవిస్తారు. రామరాజ్యంలో పుత్రమరణాలు ఉండవు. స్త్రీలు పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ సుమంగళిగా జీవిస్తారు. అగ్ని, జల, వాయు ప్రమాదాలు ఉండవు. జ్వరబాధ, ఆకలి దప్పులకు బాధపడటం ఉండదు. రాజ్యంలోని అన్ని నగరాలు ధన ధాన్యాలతో పాడి పంటలతో అలరారుతున్నాయి. కృతయుగంలో సత్యయుగాన్ని తలపించాయి. అశ్వమేధము మొదలైన ఎన్నో యాగయజ్ఞాలు చేస్తూ కోట్లాది గోవులను అపరిమితమైన ధన ధాన్యాలను దానం చేస్తూ రాముడు ప్రసిద్ధుడయ్యాడు. రాఘవుడు 4 వర్ణముల వారిని వర్ణధర్మం ప్రకారం నడిపిస్తూ 11,000 సంవత్సరాలు ప్రజారంజకంగా పాలించి అనంతరం వైకుంఠాన్ని చేరాడు. ఈ రామచరిత అంతఃకరణాన్ని పవిత్రపరుస్తుంది. సర్వ పాపాలను రూపుమాపుతుంది. పుణ్య సాధనము, సర్వవేద సారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించేవారి అన్ని పాపాలు పటాపంచలవుతాయి. ఈ రామాయణాన్ని పఠించేవారికి ఆయుష్యాభివృద్ధి కలుగుతుంది. వారి పుత్ర పౌత్రాదులకు క్షేమం, లాభం కలుగుతుంది. అంత్యకాలంలో మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ రామాయణాన్ని పఠించిన ద్విజులు వేదాంగాలలో శాస్త్రంలో పండితులవుతారు. క్షత్రియులు రాజ్యాధికారం పొందుతారు. వైశ్యులు వ్యాపారంలో లాభం పొందుతారు. శూద్రులు వారి తోటి వారిలో శ్రేష్ఠులవుతారు. ఈ రామాయణాన్ని పఠించిన మరియు విన్నవారు అనంతమైన అద్వితీయమైన ఫలాలను పొందుతారు. వాల్మీకి మహర్షిచే విరచితమైన శ్రీమద్ రామాయణ మహాకావ్యంలోని బాలకాండలోని మొదటి సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి శ్లోకాల భావార్థం తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం.
यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं. जय श्रीराम.